అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు నేను కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్‌లోకి వెళ్తున్నానండి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. నేను బిర్యానీ మసాలా వాడుతున్నానండి. ఆయిల్‌లో వేసిన నేను తగినంత నేను 2 ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అవ్వాలండి. అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది అవి ఫ్రై అయితే. 2 నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. అది గోల్డ్ వచ్చిన తర్వాత నీట్గా చేసి పెట్టుకున్న కేజీ చికెను వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. బాగా ఉడకాలి ఆయిల్లో. నీసు వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెను బాగుంటుంది. మొత్తం చికెన్ వేసి బాగా కలుపుకొని మూత వేసుకోవాలండి. మూత వేసుకొని తీసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపుతో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముక్కకు పసుపు పట్టి బాగా నూనెలో ఫ్రై అవ్వాలి. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను నేను. అల్లం వెల్లిగడ్డతో మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి మా చికెను. నేను తగినంత కారం వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ గ్రేవీ కొరకు కొంచెం వాటర్ కూడా తీసుకున్నాను. గ్రేవీ రావడానికి తగినంత వాటర్ కొంచెం లైట్గా ముక్క మునిగేదాకా వాటర్ తీసుకోవాలి. అది ముక్క ఉడికి చిక్కదనం వస్తుంది. లాస్ట్లో బాగా ఉడకాలి. తగినంత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి నేను మూత వేసుకున్నానండి 10 నిమిషాల దాకా. అది ఉడికిన తర్వాత నేను తగినంత మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నాను. మళ్ళీ ధనియాల పొడి వేసుకున్నాను. కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను. వేసి నేను మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత వేసి 10 నిమిషాలు పెట్టినానండి. అది దగ్గర పడేదాకా చూసుకోవాలి గ్రేవీ. అయిన తర్వాత లాస్ట్లో ఇంత కొత్తిమీర వేసి స్టవ్ కట్టేస్తే ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ కర్రీ రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది.